హే డార్లింగ్స్, చదువుకుంటేనే బాగుపడతామనే ఆ రోజుల్లో ఎవరి సపోర్టు లేకుండా 0 to హీరోగా ఎదిగిన ఒక సామాన్యుడి కథ ఇది. ఎన్నో అవార్డులు వచ్చాయి, రివార్డులు కూడా వచ్చాయి. అలానే చాలా సార్లు పుకార్లు కూడా వచ్చాయి. ఉదయ్ కిరణ్ ని చంపించాడని, ఇంకపోతే ఎవరు వేయలేనన్ని స్టెప్పులు వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడని, ఇలా ఎన్నో మెలికలతో కూడిన ఇతని బయోగ్రఫీ అద్భుతం. అతను ఎవరో కాదు డార్లింగ్స్, మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, మన మెగాస్టార్ చిరంజీవి గారు. మనకి తెలుసు మెగాస్టార్ చిరంజీవి 150కి పైగా సినిమాలు చేశారని, వరల్డ్ వైడ్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారని. ఈ రోజు మనం ఒక నార్మల్ పర్సన్ నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి గారి బయోగ్రఫీ ఏంటో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రియల్ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డార్లింగ్స్. అలానే నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరి బయోగ్రఫీ కావాలో ఇప్పుడే కామెంట్ చేయండి. ఫస్ట్ ఎవరి కామెంట్ వస్తే వాళ్ళ బయోగ్రఫీని చేస్తాను. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. అయితే మన మెగాస్టార్ బయోగ్రఫీ ఏంటో తెలుసుకునే ముందు కొన్ని మెలికలు, కొన్ని రూమర్స్ కూడా ఉంటాయి. అవేవి నేను సృష్టించినవి కాదు, అవి మీకు కూడా తెలుసు రూమర్స్ అని. నాకే తెలియదు, మాకు తెలుసులేరా. సో మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఒక బయోగ్రఫీ లానే చూస్తారని అనుకుంటున్నాను. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు నిజాలేంటో పచ్చిగా అర్థమవుతాయి. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. బర్త్ ప్లేస్ అండ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ August 22, 1955. అతని అడ్రస్ అంటే తను పుట్టిన ప్రదేశం మొగల్తూరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అయితే మన చిరంజీవి గారి తండ్రి కొణిదెల వెంకట్రావు, తను ఒక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. అలాగే తల్లి పేరు అంజనాదేవి. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒకరు నాగేంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్. ఇద్దరు సోదరిమణులు కూడా ఉన్నారు. అయితే మన చిరంజీవి గారు పెద్ద రిచ్ గా ఏం గడపలేదు. తన చైల్డ్హుడ్ ని చాలా న్యాచురల్ గా గ్రామంలో గడిపారు. తన తండ్రి ఉద్యోగరీత్యా చాలా పట్టణాల్లో జీవితం గడిపారు. అంటే కానిస్టేబుల్ కాబట్టి ట్రాన్స్ఫర్లు అవుతూనే ఉంటాయి అన్నమాట. అయితే ఈ ట్రాన్స్ఫర్ అవడం అనే కాన్సెప్ట్ మన చిరంజీవి గారికి డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ ని అందించింది. ఇంగ్లీష్ ఏంట్రా? వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చైల్డ్హుడ్ లోనే ఆయనకు సినిమా అంటే ఫుల్ క్రేజ్. చిరంజీవి గారు మద్రాసులో ఉండేటప్పుడు నిత్యం స్కూల్కి వెళ్ళేవాడు. కానీ ఇంటికి వచ్చాక చెన్నై స్టూడియో బయట తిరుగుతూనే ఉండేవాడు. మరి మన చిరంజీవి గారికి మూవీస్ అంటే ఎందుకు ప్యాషన్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నతనంలో ఊరంతా కలిసి సినిమాలు చూసే రోజుల్లో పెరిగిన చిరంజీవికి స్క్రీన్ మీద కనిపించే కథలు, డాన్సులు, ఫైట్స్ చూస్తూ తనకి డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ ఎలా వర్క్ చేస్తారో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. పిల్లవాడైనప్పటికీ వెండితెరపై కనిపించాలన్న కలతో ఎదిగాడు. పాఠశాలల్లో తను యాక్ట్ చేసిన డ్రామా రూల్స్ వల్ల క్లాస్మేట్స్ అండ్ టీచర్స్ ఆయన టాలెంట్ ను గుర్తించి చాలా అప్రిషియేట్ చేసేవారు. డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. మగపిల్లలు ఎక్కువగా స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతుంటే మన చిరు మాత్రం ఆర్ట్ వైపు మొగ్గు చూపేవారు. ఇది సినిమా పట్ల అతని ప్రేమకు బలమైన ఆధారంగా చెప్పుకోవచ్చు. డార్లింగ్స్, మరి మీరు ఎప్పుడైనా స్కూల్ లైఫ్ లో ఇలా స్టేజ్ మీద డాన్స్ చేసి పబ్లిక్ నుంచి అప్రిషియేషన్ ని పొందుంటే కామెంట్ లో డాన్సర్ అని, లేదా మీరు ఒకవేళ సింగర్ అయి ఉంటే సింగర్ అని కామెంట్ చేయండి, చూద్దాం. ఇంకా తన స్టడీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. చిరంజీవి వాళ్ళ నాన్న జాబ్ కి అడ్జస్టెడ్ గా ట్రాన్స్ఫర్ అయ్యేవారు. అందుకని చిరంజీవి స్కూల్ లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఒక స్కూల్ లైఫ్ నే చాలా గ్రామాల్లో చదివేవారు. సపోజ్ నిడదవోలు, బాపట్ల, మంగళగిరి, గురజాల వంటి ప్రాంతాల్లో చదువుకున్నారు. చదువులో మంచి విద్యార్థి కాకపోయినా సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అయితే మన చిరు గారు డిగ్రీ పూర్తి చేసి తన కళను సాకారం చేసుకునేందుకు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఆయనకు యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ వంటి విషయాల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ లభించింది. అప్పటి వరకు మామూలుగా ఉన్న చిరంజీవి అక్కడి నుంచి బయటపడే సమయానికి సినిమాలకై సిద్ధమైన స్టార్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు మన చిరు లైఫ్ లో మూవీ ట్రయల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది విన్నాక డార్లింగ్స్, ఎవరు ఏది ఊరికే సక్సెస్ కాలేరు. లక్కు వల్ల ఏది రాదు. సక్సెస్ అనేది లక్కు వల్ల వచ్చేది కాదు అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తను డెబ్యూ చేశాడు. మొదట్లో చిన్న చిన్న రోల్స్, విలన్ పాత్రలు చేసేవాడు. అయితే మన చిరు యాక్టింగ్ లో డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాడు అండ్ కెమెరా ముందు నార్మల్ గా ఉండగలిగేవాడు. ఎలాంటి ఎక్స్ట్రాలు, ఫోజులు ఇచ్చేవాడు కాదు. అది దర్శకులను బాగా ఆకట్టుకుంది. నెక్స్ట్ పునాది రాళ్ళు, మన ఊరి పాండవులు, మోసగాడు, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గ్రాడ్యువల్ గా హీరోగా మారాడు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో సోబర్నెస్ ఉన్న హీరోలు ఉండగా చిరంజీవి ఎనర్జీ, డాన్స్, మాస్ డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. హే డార్లింగ్స్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ చేయండి డార్లింగ్స్.
అలాగే ముఖ్యంగా చెప్తున్నా, మర్చిపోకుండా మీకు ఎవరి బయోగ్రఫీ కావాలో కామెంట్ చేయండి, వాళ్ళ బయోగ్రఫీ కన్ఫామ్గా చెప్తాను. మన చిరు గారు తన లైఫ్లో పడిన స్ట్రగుల్స్ అండ్ తన సక్సెస్ కావడానికి వేసిన ప్లాన్స్ ఏంటో చూద్దామా. అప్పట్లో ఎస్టాబ్లిష్డ్ హీరోస్ డామినేట్ చేస్తున్న సమయంలోనే చిరంజీవికి అవకాశాలు దొరకడం చాలా కష్టంగా మారింది. ఆయనకు కొన్ని సినిమాల్లో ఒక్క సన్నివేశం కోసం మాత్రమే ఛాన్స్ వచ్చేది, అంటే చిన్న చిన్న క్యామియోస్ లాగా. కొన్ని రోజుల వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను కూడా పనిచేశాడు ఎలాంటి ఛాన్సులు రాక. కానీ మన చిరంజీవి గారు తన ప్రయత్నం ఎప్పటికీ ఆపలేదు. ప్రతి అవకాశాన్ని బంగారం చేయాలనే పట్టుదలతో పనిచేశాడు. అంటే వచ్చింది క్యామియో అయినా సరే హీరోని డామినేట్ చేసే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే గట్టి పట్టుదలతో స్టార్ట్ చేశాడు. డైరెక్టర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం, టైంకి పంచువాలిటీగా ఉండటం, రిహార్సల్స్ చేయడం, దీస్ ఆర్ ఆల్ కంట్రిబ్యూటెడ్ టు హిస్ రైజింగ్ స్టోరీ. డార్లింగ్స్, సేమ్ ఇలానే మీ లైఫ్లో కూడా ఏదైనా టఫ్గా ఫేస్ చేసి సక్సెస్ అయి ఉంటే కామెంట్ చేయండి. మేము కూడా మీ లైఫ్ స్టోరీని చదివి ఇంప్రెస్ అవుతాము. నెక్స్ట్, తన లైఫ్లో ఇదే ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు డార్లింగ్స్. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో చిరంజీవికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే కథలో ఆయన నటన కూడా బాగా ఆకట్టుకుంది. అయితే ఆ సంవత్సరం వచ్చిన శుభలేఖ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్పందనతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ సమయంలో ఆయన హీరోగా కన్సిడర్ చేయడం మొదలైంది. ఆయన నటనలో సిన్సియారిటీ, ఎనర్జీ, గ్రేస్, స్పాంటేనిటీ ఈ తరానికి కొత్తగా అనిపించాయి. ఇక ఇండస్ట్రీ ఆయన వైపే చూడడం మొదలుపెట్టింది. డార్లింగ్స్, ఇప్పుడు తన లైఫ్లో మెయిన్ రైజింగ్ మూమెంట్స్ ఇవే అని చెప్పొచ్చు. అవేంటో చూద్దామా. 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవి కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. ఒకవేళ మీరు ఈ ఖైదీ మూవీ చూడకపోతే చూడండి, సూపర్ గా ఉంటుంది. ఇది మంచి డ్రామా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన మాస్ యాక్షన్ డ్రామా ఫిలిం. చిరంజీవి డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ఉన్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఇప్పటి వరకు సింపుల్ అండ్ స్టైలిష్ హీరోలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఇప్పుడు మాస్ స్టైల్ని, ఎనర్జెటిక్ క్రేజ్ని అందించాడు మన చిరంజీవి. అయితే ఈ ఖైదీ సినిమా తర్వాతనే మన చిరంజీవి గారికి మాస్ హీరో అనే పేరు పడింది. డార్లింగ్స్, ఇప్పుడు తన టోటల్ కెరీర్కి ఇదే సక్సెస్ స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు అనేది ఏంటో చూద్దామా. ఖైదీ తర్వాత వచ్చిన ప్రతి సినిమా చిరంజీవిని పైకి లేపుతూనే ఉంది. అభిలాష, చాలా మంచి పిల్లవాడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, గూడాపెటాక, ఇంద్రసేనారెడ్డి వంటి సినిమాల్లో ఆయన నటన కొత్త శైలికి మార్గదర్శిగా నిలిచింది. 1992లో వచ్చిన ఘరానా మొగుడు 10 కోట్ల మార్కెట్ను దాటి తొలిసారిగా తెలుగు సినిమాలో హిస్టరీని క్రియేట్ చేసి రికార్డు బద్దలు కొట్టింది. అవును డార్లింగ్స్, మీ ఫేవరెట్ సినిమా ఏది ఇంతకీ చిరంజీవి గారు తీసింది? ఒక్క పేరు మాత్రమే కాదు, ఆ మూవీలో డైలాగ్ కూడా కామెంట్ చేయండి డార్లింగ్స్. అయితే ఇప్పుడు రికార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మన చిరంజీవి గారికి 150కి పైగా సినిమాలు తీసిన రికార్డు ఉంది. అండ్ 7 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పోతే 4 నంది అవార్డ్స్ కూడా ఉన్నాయి. 2006లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. 2024లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఇంకా యూకే పార్లమెంట్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఉంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది గిన్నిస్ వరల్డ్ రికార్డు. అదే 24,000 డాన్స్ స్టెప్లు ఆన్ స్క్రీన్ వేసినందుకు మన చిరంజీవి గారికి దక్కిన ప్రౌడ్ అవార్డు. డార్లింగ్స్, మనకు తెలిసే ఉంటుంది గిన్నిస్ వరల్డ్ రికార్డు అనేది ఎంత కష్టమైనదో, అది కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవార్డు అని. ఇక్కడ బోనస్ ఫ్యాక్ట్ ఏంటంటే మన చిరంజీవి గారికి చారిటీ ట్రస్ట్ కూడా ఉంది. అదే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి సేవని అందిస్తుంది. దీన్ని ఇప్పటికీ ఇండియాలోనే టాప్ చారిటబుల్ ట్రస్ట్ లో ఒకటిగా గుర్తిస్తారు. డార్లింగ్స్, చివరిదైతే తను ఇంత కష్టపడి రైజ్ అయినప్పటికీ తన మీద కొన్ని రూమర్స్ అనేవి ఉన్నాయి. అండ్ తన రొటీన్ లైఫ్ ఏంటో తెలుసుకుందాం. చిరు కెరీర్ లో ఎన్నో రూమర్స్ వచ్చాయి. సినిమా పాలిటిక్స్ లోకి వస్తాడా, రాడా, ఒకవేళ వస్తే సీఎం అవ్వగలడా, అవ్వలేడా, తను సీఎం అవడానికి ఎన్ని కుట్రలు చేశాడో, రీఎంట్రీ ఇస్తాడా, ఇవ్వలేడా, ఉదయ్ కిరణ్ ని చంపించింది ఇతనేనా, ఇంకా చిరంజీవి మంచి మంచి హీరోలు ఎదగకుండా ఆపడానికి వాళ్ళకు వచ్చిన స్టోరీస్ ని లాక్కుంటాడా, ఇలా ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ మన చిరంజీవి గారు వాటిని ఎప్పుడూ ప్రశాంతంగా, సున్నితంగా స్పందిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా కాంట్రవర్సీలోకి దిగలేదు. ఇంకా డైలీ రొటీన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే డైలీ మార్నింగ్ యోగా అండ్ ఎక్సర్సైజ్ చేస్తారంట. హెల్తీ అండ్ న్యాచురల్ ఫుడ్ మాత్రమే తింటారంట. అండ్ మన చిరంజీవి గారికి కుకింగ్ వ్లాగ్ ఛానల్ కూడా ఉంది. డాన్స్ ప్రాక్టీస్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ ఆయన రొటీన్ లైఫ్ థింగ్స్. ఒకప్పటి హీరో ఇప్పటికీ ఫిట్గా ఉండడం, దాదాపు 70 ఇయర్స్కి పైగా ఏజ్ వచ్చిన తన క్రేజ్ని ఇంకా దించకపోవడం, తన సినిమాలతో మనల్ని ఇప్పటికీ అలరించడం చాలా వింత కదా. చిన్న ఊరిలో జన్మించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చిరంజీవి గారి జీవిత చరిత్ర ప్రతి యువకుడికి ఒక గొప్ప ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉంటుంది. డార్లింగ్స్, ఇంతటితో మన మెగాస్టార్ చిరంజీవి గారి బయోగ్రఫీ ఏంటో సింపుల్ గా చెప్పేసుకుందాం. డార్లింగ్స్, మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలే కానీ మీరు ఏ టాపిక్ అడిగిన ఆ టాపిక్ పైన మీకు ఎంతసేపు కావాలంటే, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకేంలా డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను.